విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీలకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు క్రీడల్లో రాణించి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వము నిధులు కేటాయిస్తలేరు. లేకున్నా చాలామంది దాతలు ముందుకు వస్తున్నారు. ప్రతి మండల హెడ్ క్వార్టర్లో అయ్యే స్పోర్ట్స్కు ఎవరో ఒక దాతలు వచ్చి ఆ దాతల మీద మనం డిపెండ్ అయ్యాల్సి వస్తున్నది. భవిష్యత్తులో కూడా వాటిని కూడా మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. స్పోర్ట్స్ ఉంటేనే, స్పిరిట్ ఉంటేనే విద్యార్థులకు కూడా ఒక మంచి ఉత్సాహం, చాలా హ్యాపీగా ఉంటారు. ఎడ్యుకేషన్ కూడా ఒక మెంటల్గా, ఫిజికల్గా కూడా ఒక పోటీతత్వం ఏర్పడుతుంది. ఎడ్యుకేషన్లో ఒకటే కాదు, స్పోర్ట్స్ ఉంటే కూడా దాన్ని తోడు ఎడ్యుకేషన్ కూడా ముందుంటుందని చెప్పి నేను కూడా మీ అందరిని పిల్లల్ని కూడా మిడిదొడ్డిలో మీరందరూ కూడా భవిష్యత్తులో మంచిగా చదువుకోవాలి. ఒక ప్రభుత్వ స్కూల్ అంటే ఎందుకు ఒక చిన్న చూపు ఉంటుంది. ప్రభుత్వ స్కూల్ అనగానే ఏదో ముక్కు వంకర పెడతారు. అదే ప్రైవేట్, నా కొడుకు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడు, సిద్దిపేటలో చదువుతున్నాడు, హైదరాబాద్లో చదువుతుందంటే అదొక క్రెడిట్గా మనం ఫీల్ అవుతున్నాం. కానీ ఆడ చెప్పే ఉపాధ్యాయులు 10th ఇంటర్మీడియట్ చదివి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా టీచర్లు అయినాడు. ఇది వాస్తవం. మీరు చూడండి.